Hello, Andy. Welcome back to Nutritionist Prasad YouTube channel. I am a functional nutritionist from Belsons community. సో చాలా రోజులుగా ఆల్మోస్ట్ 5+ ఇయర్స్ నుంచి కేవలం ఇంటి ఫుడ్ కడుపు నిండా తింటూ మనకున్న డయాబెటీస్ కానివ్వచ్చు, ఓవర్ వెయిట్ లాస్ అంటాం కదా. సో వెయిట్ లాస్ కానివ్వచ్చు, పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ లాంటి మేజర్ హెల్త్ ఇష్యూస్ నుంచి సో ఎలా బయటపడాలి అసలు? లైక్ చాలా మంది ఏంటి అంటే బరువు తగ్గడానికి తినేదాంతో సగం తినడం కానీ, ఫ్రూట్ డైట్ చేయడం కానీ, లిక్విడ్ డైట్ చేయడం కానీ, ఇలాంటి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు అనమాట యాక్చువల్గా. ఓకేనా? సో తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిపోతుంటారు. ఓకేనా? సో నేను ఎలా బరువు తగ్గాను, 80 నుంచి 65 కేజెస్కి నేను ఎలా రెడ్యూస్ అయ్యానని చెప్పి ఆల్రెడీ నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. సో ఒకసారి మీరు కూడా గో త్రూ అవ్వండి. ఓకే. సో ఫర్ మోర్ డీటెయిల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యాక్చువల్గా. ఓకేనా? సో న్యూట్రిషనిస్ట్ ప్రసాద్. యాక్చువల్గా ఈ రోజు ఏంటి అంటే నాకు ఓవర్ వెయిట్ అనేది ఉన్నప్పుడు విపరీతంగా కాన్స్టిపేషన్ అండ్ డైజెషన్ ఇష్యూస్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది నాకు చాలా ఎక్కువ ఉండేదండి యాక్చువల్గా. ఓకేనా? సో దాన్ని తగ్గించడానికి టాబ్లెట్స్ వేసుకోవడం, ఆ టాబ్లెట్ అని ఈ టాబ్లెట్ అని మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకోవడం. సో ఇలా చాలా అంటే చాలా ప్రయత్నాలన్నీ చేశాను, కానీ ఏది కూడా నాకు అనుకున్న రిజల్ట్ అనేది రాలేదన్నమాట యాక్చువల్గా. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ రోజు నేను నా యొక్క ఛానల్లో మీకందరికీ అవగాహన కలిగించడానికి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైబర్. ఓకేనా? సో నేను నా యొక్క డైట్ లో ఫైబర్ అనేది యాడ్ చేసుకోవడం వలన సో నాకున్న డైజెషన్ ఇష్యూ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటాం కదా. సో ఆ యొక్క ఇష్యూస్ నుంచి జస్ట్ విత్ ఇన్ 10 to 12 days ఆ యొక్క విత్ ఇన్ ఆ యొక్క 10 నుంచి 12 రోజుల్లో నేను బయటపడ్డాను. ఓకేనా? సో అది లైక్ ఫైబర్ అనేది ఏంటి యాక్చువల్ గా, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి ఈ రోజు నేను ప్రతి మన ఛానల్లో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది. ఓకేనా? సో నా ఛానల్లో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైబర్ అంటే ఏంటి యాక్చువల్గా? సో ఫైబర్ అనేది యాక్చువల్గా మాకు వన్ ఆఫ్ ద నాన్ డైజెస్టబుల్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండి అది కూడా. ఓకేనా? సో విచ్ ఇస్ నాన్ డైజెస్టబుల్ యాక్చువల్గా. ఓకేనా? సో ఇది వచ్చేసి ఎక్కువ ఫైబర్ అనేది ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అంటాం కదా, ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫుడ్స్ మనం ఏదైతే తింటామో. ఓకేనా? సో ఆ యొక్క ఫుడ్స్ లో, ఆ యొక్క ఆహార పదార్థాల్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. ఓకేనా? సో ప్రతి ఒక్క మనిషికి, మీరు బ్రతకడానికైనా సరే, నేను బ్రతకడానికైనా, మనకు రైస్ ఐటమ్స్ కానీ, రోటీ, చపాతి ఇలాంటివి ఎంత ముఖ్యమో మన గట్లో, ఓకేనా, మైక్రో బ్యాక్టీరియా అనేది ఉంటుందండి. ఓకేనా? ఆ యొక్క బ్యాక్టీరియా బతకడానికి ఫైబర్ అనేది ఒక ఆహారం. ఓకేనా? సో మన గట్ ఉంది అంటే అది ఫైబర్ వల్లనే అనమాట. సో ఇక్కడ చాలా మంది అడుగుతుంటారు ఎన్ని టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి యాక్చువల్గా. ఓకేనా? సో ముఖ్యంగా చూసుకుంటే సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఓకేనా? సో సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏంటి అంటే ఆ యొక్క ఫైబర్ అనేది వాటర్ లో డిజాల్వ్ అయిపోతుంది యాక్చువల్గా. ఓకేనా? ఒక జెల్ లైక్ సబ్స్టెన్స్ లాగా ఫామ్ అవుతుంది మన స్టమక్ లో. ఓకేనా? సో ఈ యొక్క ఫైబర్ ఏం చేస్తుంది అంటే మన శరీరంలో, మన స్టమక్ లో డైజెషన్ అనేది చాలా స్లోగా జరిగేటట్టు చేస్తుంది. ఓకేనా? సో ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ఒక బెనిఫిట్, ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మనం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, ఓకేనా, బ్లడ్ షుగర్స్ ని కంట్రోల్లో పెట్టడానికి, ఓకేనా, అండ్ ఈవెన్ నేను ఇంతాక చెప్పినట్టుగా కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎవరికైతే ఉంటుందో దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఈ యొక్క సాల్యుబుల్ ఫైబర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఓకేనా? సో అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏంటి అంటే సో ఈ యొక్క ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది లైక్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఫైబర్ అనమాట ఇది. ఓకేనా? సో ఇది వచ్చి ఏం చేస్తుంది అంటే మనం తీసుకుంటున్న ఫైబర్ అనేది, కానీ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అండ్ మనం తీసుకుంటున్న ఫుడ్ ఏం చేస్తుంది, ఫుడ్ ని ఏం చేస్తుంది అంటే మన డైజెషన్ ట్రాక్ట్ లోకి, ఓకేనా, ఆ యొక్క డైజెషన్ కి మూవ్ అవడానికి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? క్విక్ గా మూవ్ చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట డైజెస్టివ్ ట్రాక్ట్ లోకి. ఓకేనా? సో అప్పుడు కాన్స్టిపేషన్ లాంటి, మలబద్ధకం లాంటి ఇష్యూస్ నుంచి మనం ఓవర్కమ్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు మళ్ళీ, ఇప్పుడు ఇన్సాల్యుబుల్ ఫైబర్ బెటరా, సాల్యుబుల్ ఫైబర్ బెటర్ అనేసి చాలా మంది అడుగుతుంటారు. ఓకేనా? సో వాళ్ళ యొక్క క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే రెండు కావాలండి. ఓకేనా? సాల్యుబుల్ ఫైబర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది అనమాట. ఓకేనా? సో సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుంది, వాటర్ ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుని అట్రాక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో అట్రాక్ట్ అయిపోయి ఒక జెల్ లాగా ఫామ్ అయిపోతుంది, డైజెషన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే చాలా మంది అడుగుతుంటారు క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఉమెన్. ఓకేనా? ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి పర్ డే? ఓకేనా? సో నేను మెన్, నేను వర్క్ చేస్తాను. ఓకేనా? డే అండ్ నైట్ వర్క్ చేస్తాను, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి? సో కాన్స్టిపేషన్ కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నుంచి కానీ,
ఓకేనా. సో ఇలాంటి ఇష్యూస్ నుంచి బయటపడాలంటే కనీసం ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాలి ఫైబర్ అంటే ఎన్ని గ్రాములు తీసుకోవాలనేది చాలా మంది అడుగుతుంటారు. సో ఒకవేళ ఉమెన్ అయితే మీరు 21 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. ఓకేనా. మీరు 50 కంటే ఏజ్, మీ యొక్క ఏజ్ 50+ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మీరు మీ యొక్క ఏజ్, ప్రతి ఒక్క ఉమెన్ ఎవరైతే 50 కంటే తక్కువ ఉన్నారు ఏజ్ గ్రూప్, ఓకే, వాళ్ళు పర్ డే వచ్చేసి 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా. అలాగే మగవారిలో చూసుకుంటే ఎవరైతే 50 కంటే ఎక్కువ ఉన్నారు ఏజ్, వాళ్ళు కనీసం 30 గ్రాముల ఫైబర్ అనేది తీసుకోవాలి వాళ్ళ ఫుడ్ ద్వారా. ఓకేనా. అండ్ ఎవరైతే 50 ఏజ్ గ్రూప్ కంటే తక్కువ ఉన్నారో వాళ్ళు కనీసం ఒక 38 గ్రాముల ఫైబర్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇలాంటి ఇష్యూస్ తో ఎవరైతే కాన్స్టిపేషన్ కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ, ఇలాంటి ఇష్యూస్ తో డైజెషన్ ఇష్యూస్ కానివచ్చు, గట్ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నా సరే మీరు కమెంట్ సెక్షన్ లో మీ యొక్క నెంబర్ అనేది పింక్ చేయండి. ఓకేనా. నా ఫ్రీ టైంలో నేను కనెక్ట్ అవుతాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అడుగుతుంటారు ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ ఫైబర్. ఇప్పుడు ఫైబర్ గురించి చెప్పేసినారు, సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏంటి, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏంటి, ఎలాంటి ఫుడ్స్ లో దొరుకుతుంది అని కూడా చెప్పున్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఎలాంటి ఫుడ్స్ లో దొరుకుతుంది యాక్చువల్గా ఈ ఫైబర్ అనేది చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఫ్రూట్స్ లో కానీ వెజిటేబుల్స్ లో పుష్కలంగా దొరుకుతుంది, అండ్ హోల్ గ్రెయిన్స్ అంటాం. ఓకేనా. సో నట్స్ అండ్ సీడ్స్ లో, బీన్స్ లో దొరుకుతుంది, లెగ్యూమ్స్ లో కూడా దొరుకుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఆ యొక్క స్లైడ్ గురించి చెప్తాను, ఇంకో క్వశ్చన్ ఇమ్మీడియట్ గా వచ్చేస్తాను. సో అదేంటి అంటే ఇప్పుడు వచ్చేసి నేను ఫైబర్ అనేది గ్రెయిన్స్ లో నుంచి తీసుకున్న ఫైబర్ అనేది నా యొక్క ఆరోగ్యానికి బాగా సపోర్ట్ చేస్తుందా, ఆర్ఎల్స్ వెజిటేబుల్స్ నుంచి తీసుకున్న ఫైబర్ అనేది నా ఆరోగ్యానికి బాగా సపోర్ట్ చేస్తుంది అనేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. ఓకేనా. సో ఇక్కడ చూస్తే గ్రెయిన్స్ లో వచ్చేసి గ్లూటిన్, గ్లైసమిక్ ఇండెక్స్ గ్లైసమిక్ ఇండెక్స్ అండ్ ఫైటిక్ యాసిడ్ ఉంటుందండి. ఓకేనా. సో ఈ యొక్క గ్లూటిన్ ఏం చేస్తుంది అంటే, సో ఇది డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా బాగా ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అన్నమాట, అన్ని విధాలుగా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ పెంచడానికి, ఓకేనా, క్రియేట్ చేయడానికి. ఓకేనా. సో ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పొచ్చు గ్లూటిన్ అనేది. ఓకేనా. సో ఇట్ ఈస్ వెరీ హార్డ్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ అనేసి మెన్షన్ చేశాను ఇక్కడ. సో గ్లైసమిక్ ఇండెక్స్ ఏం చేస్తుంది అంటే, గ్లైసమిక్ ఇండెక్స్ యాక్చువల్గా ఏం చేస్తుంది అంటే, మనం ఎక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నాము అంటే అది మన యొక్క బ్లడ్ షుగర్స్, మన బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ ని స్పైక్ చేస్తుంది యాక్చువల్గా. ఓకేనా. సో స్పైక్ చేయడం వల్ల మనకు షుగర్ కానీ, షుగర్ అంటూ ఉంటాం కదా, డయాబెటీస్ కానీ, ఇలాంటి ఇష్యూస్ అనేవి వచ్చేదానికి, ఇలాంటి ఇష్యూస్ రావడానికి ముఖ్యంగా లైక్ కారణం ఈ యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ మాత్రమే అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఫైటిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే, మనం తీసుకుంటున్న ఫుడ్ లో వైటమిన్స్ అండ్ మినరల్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అబ్జార్బ్ అవ్వడం కూడా, ఇంకడం కూడా మన శరీరంలోకి అంతే ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. ఈ యొక్క ఫైటిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఆ యొక్క అబ్జార్ప్షన్ కానీ, ఇంకడం కానీ, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇంకడం కానీ, ఇవన్నిటిని కూడా ఆపేస్తుంది యాక్చువల్గా. ఓకేనా. సో ఇప్పుడు వెజిటేబుల్స్ చూసాము అంటే, సో వెజిటేబుల్స్ వచ్చేసి గ్లైసమిక్ ఇండెక్స్ ఎప్పుడు కూడా చాలా తక్కువే ఉంటుంది యాక్చువల్గా వెజిటేబుల్స్ లో. ఓకేనా. అండ్ హై ఇన్ న్యూట్రియన్స్ అనమాట యాక్చువల్గా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైబర్. ఓకేనా. సో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి డైజెస్టివ్ హెల్త్ కానీ, వెయిట్ మేనేజ్మెంట్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, డయాబెటీస్ నుంచి ఓవర్కమ్ అవ్వడం కానీ, క్యాన్సర్ ప్రివెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ నుంచి ఓవర్కమ్ అవ్వడం, కొలెస్ట్రాల్ తగ్గించడం కానీ, గట్ బ్యాక్టీరియా, ఇమ్యూనిటీ. ఓకేనా. సో ఇవన్నీ కూడా కొంచెం డెప్త్ గా చూసాము అంటే, ఫైబర్ అనేది మన యొక్క డైజెస్టివ్ ట్రాక్ ని ఇందాక చెప్పినట్టుగా, ఓకేనా, డైజెస్టివ్ ట్రాక్ ని హెల్దీగా పెట్టడం కానీ, రెగ్యులర్ గా ఉంచడం కానీ, రెగ్యులర్ మోషన్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది యాక్చువల్ గా. సో కాన్స్టిపేషన్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి కూడా, కాన్స్టిపేషన్ ఆ యొక్క రిస్క్ కాన్స్టిపేషన్ కి రాకుండా కూడా మనకు ఫైబర్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట యాక్చువల్ గా. నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్ లో చూసుకున్నాము అంటే, ఫైబర్ అనేది యాక్చువల్ గా నేను ఇందాక చెప్పినట్టు ఫైబర్ అనేది స్లోస్ ద డైజెషన్ అనమాట. డైజెషన్ ఆ యొక్క ప్రాసెస్ ని చాలా బాగా స్లో చేస్తుంది అనమాట. ఓకేనా. స్లో చేసినప్పుడు ఏమవుతుంది అంటే, కొంతమందికి క్రేవింగ్స్ అనేది ఉంటాయండి. ఓకేనా. క్రేవింగ్స్ అనేది ఉన్నప్పుడు ఓవర్ ఈటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది యాక్చువల్ గా. ఓకేనా. సో అలాంటప్పుడు ఆ మైండ్లెస్ ఈటింగ్స్ అనేది ఉంటాయి, క్రేవింగ్స్ అనేది ఉంటాయి, ఫాస్ట్ ఫుడ్ ఈటింగ్ అయ్యి ఇవంతా క్రేవింగ్స్ అన్ని ఉంటాయి. సో ఆ యొక్క క్రేవింగ్స్ నుంచి రాకుండా కూడా ఈ యొక్క ఫైబర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ హార్ట్ హెల్త్ వచ్చే కొద్దిగా ఏంటి అంటే, ఎప్పుడైతే మనం తీసుకుంటున్న డైట్ లో హై ఫైబర్ డైట్ అనేది ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు హార్ట్ డిసీజెస్, ఓకేనా, గుండె జబ్బులు రాకుండా ఆ యొక్క రిస్క్ తగ్గిస్తుంది. ఓకేనా.
సో నెక్స్ట్ ఏంటి అంటే డయాబెటీస్. డయాబెటీస్ లో చూసామంటే ఫైబర్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆ యొక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫైబర్ అనేది టైప్ 2 డయాబెటీస్ లోకి రాకుండా కూడా ఓవర్కమ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ ప్రివెన్షన్. సో హై ఫైబర్ డైట్ అనేది ఎప్పుడైతే తీసుకుంటామో, ఓకేనా, సో క్యాన్సర్ రానియకుండా కూడా చేస్తుంది అనమాట. కొంతమందికి కోలోన్ క్యాన్సర్ అనేసి, ఈవెన్ ఫైబర్ అనేది 13 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ రాకుండా కూడా చూసుకుంటుంది యాక్చువల్గా. ఓకేనా. అది కోలోన్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఓవరీ క్యాన్సర్, ఓకేనా, సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానివ్వచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్స్ కానివ్వచ్చు. ఓకేనా. సో ఇలాంటి క్యాన్సర్స్ అన్నిటి నుంచి కూడా బయటపడడానికి మనకు ఈ యొక్క ఫైబర్ అనేది చాలా బాగా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొలెస్ట్రాల్. ఓకేనా. సో ఫైబర్ అనేది మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, ఈవెన్ ఓవర్ వెయిట్ ఉన్న పీపుల్లో కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి గట్ బ్యాక్టీరియా అనేసి ఉంది. ఓకేనా. సో మనకు ఇందాక నేను స్టార్టింగ్ స్లైడ్ లో చెప్పుకుంటాను, ప్రతి ఒక్క మనిషికి బతకడానికి ఫుడ్ అనేది ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందో, మన గట్లో ఉన్న బ్యాక్టీరియా ఉండాలి. ఓకేనా. సో మన యొక్క డైజెషన్ అన్ని కూడా స్టమక్ రిలేటెడ్ ఆ యొక్క ప్రాసెస్ అన్ని కూడా కరెక్ట్ గా జరగాలి అంటే బ్యాక్టీరియా అనేది చాలా అవసరం. ఆ యొక్క బ్యాక్టీరియాకి ఫైబర్ అనేది చాలా ఒక ఫుడ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకేనా. సో ఫైబర్ వచ్చేసి యాక్చువల్ గా ఇమ్యూనిటీని పెంచడానికి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా. సో దట్స్ ఆల్ అబౌట్ ఫైబర్ అన్నమాట. ఓకేనా. సో మీకు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే, ఓకేనా, సో ఇందాక నేను ఏదైతే ఇష్యూస్ అన్ని కూడా మెన్షన్ చేశానో అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా, ఓకేనా, సో నా యొక్క thumbnail లో నా యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది, అండ్ నా యొక్క డిస్క్రిప్షన్ లో కూడా నా మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇస్తాను. ఓకేనా. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ హెల్త్ కోచ్ ప్రసాద్, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.